హాయ్. కొండలపైన పర్వత శిఖరాలపైన దేవతలు నివసిస్తుంటారని మన పురాణాలు చెప్తుంటాయి. కానీ అవే కొండలు దేశాల మధ్య యుద్ధానికి వేదికైతే ఆకాశాన్ని తాకే కొండ అంచుపై నిశ్శబ్దంగా నిలిచిన ఓ ఆలయం రెండు దేశాల మధ్య అగ్గి పుట్టిస్తే శతాబ్దాలుగా అక్కడ అదే జరుగుతుంది. ఎత్తైన పర్వత శ్రేణుల మధ్య శివనామ స్మరణతో మారుమోగాల్సిన ఆ ప్రాంతం ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇంతకీ అది ఎక్కడుంది? ఆ కొండలు, అక్కడి ఆలయం చెబుతున్న చారిత్రక కథ ఏంటి? ఆకాశానికి అంచున చరిత్ర నిశ్శబ్దంగా నిలిచిన చోట ఈ కథ మొదలవుతుంది. ఇది ఒక ఆలయ కథ కాదు. ఇది రెండు దేశాల మధ్య సాగుతున్న శతాబ్ద కాలపు పోరాటం. దీని గురించి తెలుసుకోవాలంటే దక్షిణాసియాలోని డాంగ్రెక్ పర్వత శ్రేణుల్లో ఉన్న కాంబోడియా, థాయిలాండ్ సరిహద్దుల్లోకి వెళ్ళాలి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లోని డాంగ్రెక్ పర్వత శ్రేణుల్లో ఉంది ప్రెహ్ విహార్ శివాలయం. 9 నుంచి 12వ శతాబ్దం మధ్య కాలంలో ఖమేర్ సామ్రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉన్న కాలంలో ప్రెహ్ విహార్ శివాలయాన్ని నిర్మించారు. ఖమేర్ రాజులు యశోవర్మన్, సూర్యవర్మన్ల కాలంలో దీని నిర్మాణం జరిగింది. ఖమేర్ నాగరికత వైభవం మొత్తం ఈ ఆలయంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అప్పట్లో దీనిని శ్రీ శిఖరేశ్వర ఆలయం అని పిలిచేవాళ్ళు. శ్రీ శిఖరేశ్వర అంటే పర్వత శిఖరంపై ప్రకాశించే దేవుడు అని అర్థం. 700 మీటర్ల ఎత్తులో 5 గోపురాలతో హిందూ పురాణాలను రాతిలో చెక్కిన ఈ ఆలయం ఖమేర్ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది కేవలం ఓ చారిత్రక ఆలయం మాత్రమే కాదు. వేల ఏళ్ల నాటి ఈ ఆలయం చుట్టూ చరిత్ర, మతం, రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. వందల సంవత్సరాల వరకు ఈ ఆలయం చుట్టూ ఎలాంటి వివాదం లేదు. కానీ రెండు దేశాల మధ్య పర్వత శ్రేణుల్లో సరిహద్దులను గుర్తించే క్రమంలో రూపొందించిన ఒక మ్యాప్ ఇప్పుడు చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ ఆలయాన్ని వివాదాల సుడిగుండంలోకి నెట్టేసింది. 1904, 1907 సంవత్సరాల్లో ఫ్రాన్స్తో జరిగిన ఒప్పందాల ప్రకారం డాంగ్రెక్ పర్వతాల్లో వాటర్ షెడ్ లైన్ ఆధారంగా సరిహద్దులను నిర్ణయించారు. కానీ ఫ్రెంచ్ సర్వేయర్లు తయారు చేసిన మ్యాప్లో ప్రెహ్ విహార్ ఆలయాన్ని కాంబోడియా వైపు చూపించారు. అలా చరిత్రలో గీసిన ఓ గీత భవిష్యత్తులో రాజకీయ అగ్నిరేఖగా మారింది. ఆలయంతో పాటు కొండపై ఉన్న ప్రాంతమంతా తమకే చెందుతుందని థాయిలాండ్, కంబోడియా దేశాలు ఘర్షణకు దిగడం మొదలుపెట్టాయి. ఒకానొక దశలో రెండు దేశాలు సైన్యాన్ని కూడా రంగంలోకి దించాయి. ఆలయ సరిహద్దులపై ఉన్న వివాదం చినికి చినికి గాలివానగా మారి చివరకు హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టే వరకు వెళ్ళింది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం దీనిపై తీర్పు వెల్లడించింది. ప్రెహ్ విహార్ ఆలయం కాంబోడియా సార్వభౌమాధికారంలోనే ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఆలయం ఉన్న ప్రాంతానికి సంబంధించి సరిహద్దులపై మాత్రం ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. దీంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. దశాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతూ ఉంటే 2013లో మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకుంది. ప్రెహ్ విహార్ శివాలయం ఉన్న ప్రాంతం నుంచి థాయిలాండ్ తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత కొంతకాలం పాటు వివాదం సద్దుమణిగినట్లు కనిపించింది. ఆలయానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుని 2008లో యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. పర్వత ప్రాంతమైనా, అక్కడున్నది దేవాలయమైనా అది తమది అని అనుకున్నప్పుడు ఏ దేశం కూడా హక్కుల విషయంలో రాజీ పడడానికి ఇష్టపడవు. ప్రెహ్ విహార్ శివాలయం విషయంలోనూ ఇదే జరుగుతూ వచ్చింది. తాత్కాలికంగా కొంతకాలం వెనక్కి తగ్గిన రెండు దేశాలు మళ్లీ పోరాటం ప్రారంభించాయి. శివనామ స్మరణతో మార్మోగాల్సిన ఆ ప్రాంతాన్ని సైనిక ఘర్షణలు, కాల్పులకు వేదికగా మార్చేశాయి. రెండు దేశాల సరిహద్దుల్లోని పర్వత శ్రేణుల్లో నివాసం ఉంటున్న ప్రజలు నిర్వాసితులయ్యారు. ఈ ఏడాది జూలైలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. సరిహద్దు కాల్పుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 3 లక్షల మందికి పైగా ప్రజలు ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. అమెరికా, మలేషియా జోక్యంతో తాత్కాలికంగా కాల్పుల విరమణ జరిగినా కూడా డిసెంబర్ నాటికి మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. ఖమేర్ సామ్రాజ్య కాలంలో ప్రెహ్ విహార్ ఆలయం చుట్టూ ఆధ్యాత్మికత ఉట్టిపడేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. భక్తిభావంతో వెల్లివిరియాల్సిన చారిత్రక సంపద తుపాకీ చప్పుళ్లతో మార్మోగిపోతోంది. ఆలయంపై చెక్కిన శిల్పాలు శాంతిమూర్తులుగా దర్శనమిస్తుంటే థాయ్, కాంబోడియా మధ్య రగిలిన సరిహద్దు చిచ్చు ప్రెహ్ విహార్ శివాలయాన్ని యుద్ధభూమిగా మార్చేశాయి. ఈ వివాదానికి ముగింపు ఎప్పుడు వస్తుందో ఆ శివయ్యకే తెలియాలి.